బండ్లో పెట్రోల్ మొత్తం అయిపోయింది అనుకోండి, దాన్ని తోపుడు బండ్లాగా తోసుకుంటూ ఈ ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా అంటూ వాడ వీధి వీధి తిరుగుతూ ఉంటాం అనమాట. 4 టమాటాలు 4 ఆలుగడ్డలు వేసుకుని అలాగే తిరిగితే హ్యాపీగా వ్యాపారం కూడా అయిపోద్ది, సైడ్ బిజినెస్ లాగా. తప్పేముంది, డిగ్నిటీ ఆఫ్ లేబర్ కదా, అది అలా ఆలోచించాలన్నమాట. ఎనీవే ఇవాళ ఎపిసోడ్ చూస్తుంటే కూడా నాకు అలాగే అనిపించింది. ఎందుకంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఛాలెంజ్లు అన్నీ నిన్నే అయిపోయాక ఉన్న ఒక్క రోజు, రేపు సాటర్డే సండే ఎలాగో నాగార్జున గారు వచ్చేస్తారు కాబట్టి ఆయన ఎలాగో మేనేజ్ చేస్తారు. మరి మిగిలిన ఒక్క ఫ్రైడే మనం ఎలా మేనేజ్ చేయాలి అంటే ఇలాగే వాళ్ళకి ఎంటర్టైన్మెంటు, మనకేమో ఎంటర్టైన్మెంట్ ఇది అనిపించేలాంటి ఎంటర్టైన్మెంట్. ఈ పరంగా అయితే ఎపిసోడ్ కానిచ్చినట్టుగా అయితే అనిపించింది కదా. మీకు కూడా అలాగే అనిపించిందా? అనిపిస్తే కింద కమెంట్ చేయండి. లైకులు కొడతా ఉంటే వీడియోలు ఎక్కువ మందికి కనిపిస్తాయి, కొంచెం లైకులు కొడుతుంటే హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే, నేను చూసుకుంటే ఫస్ట్ విష్ణుప్రియ అండ్ పృథ్వీ ఏమో గుర్రం ఎగరవచ్చు అని నిన్న అనుకుంటే గుర్రం ఇప్పుడు ఎగిరిపోతుంది ఏంటి అని ఫీలింగ్ అయితే వచ్చేసింది అనమాట. ఏంటి, హౌ కమ్ ఇట్ ఈస్ పాసిబుల్? విష్ణుకి బేసిక్గా నిఖిల్పై క్రష్ అయితే ఉంది. నిఖిల్ ఇక ఆయన దొరికే దీంట్లో లేదు, ఆయన కంప్లీట్గా సోనియా కింద పాలేరు పని చేసుకుంటూ అదే ఫుల్ బిజీగా ఉన్నాడు అనిపించి పృథ్వీని అన్న పట్టుకుందాం అనే ఫీలింగ్లో అయితే ఉందన్నమాట. అదేది పృథ్వీ కూడా సోనియా కింద పాలేరు కదా అంటే కంపారిటివ్లీ చూసుకుంటే నిఖిల్తో పోల్చుకుంటే పృథ్వీ అంత పాలేరు అయితే కాదుగా. మేబీ వాళ్ళ ముగ్గురు, వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ నిఖిల్ ఎలాగో వెళ్ళి సోనియా దగ్గర ఉంటుంది కాబట్టి ఈయన కూడా వెళ్ళి జాయిన్ అయ్యాడు. అంతేగాని సపరేట్గా ఈయనకంటూ పాలేరంటూ స్టాంప్ గుద్దేలాగా లేదు, జస్ట్ ట్యాగ్ అనేది ఉంది, ఎందుకంటే వాళ్ళతో ఉంటున్నారు కాబట్టి అదనమాట. సో ఈ చిన్న పాలేరుని మన విష్ణుప్రియ కంప్లీట్ క్రష్ ఏదో ఉందన్నట్టుగా తెలుస్తుందన్నమాట. ఇంట్లో హౌస్ మేట్స్కి కూడా, ప్రేరణకు కానీ సీతకు కానీ కాదు, ఆయనకు దెబ్బ తాకితే నువ్వు వెళ్ళి ఆయింట్మెంట్ పోయాల్సిన అవసరమే ఉంది, వాళ్ళ టీంలో ఆల్రెడీ ఉన్నారు కదా చేసేవాళ్ళు అన్నట్టుగా అయితే అంటుంది. అవును, సోనియా చేయొచ్చుగా, ఇవన్నీ ఎందుకు చేయట్లేదు? ఇవన్నీ చేయదు. అదే పృథ్వీని ఉసుగొల్పమంటే వీళ్ళకి నువ్వు వెళ్ళరా పోరా అంటూ రౌడీజం చేయించడానికైతే కుర్రోని బాగా వాడేసుకుంటుంది. ఇలాంటి వాటిల్లో అసలు తోడు ఉండదు, పైగా ఫ్రెండు అంటది. ఏంటో అర్థం కాదు. తర్వాత ఇప్పుడు ప్రేరణ కానీ సీత కానీ వీళ్ళిద్దరు హట్ అవుతున్నారనమాట. అదేంటే నువ్వు వాళ్ళ క్లాన్ వాళ్ళు ఉన్నారు కదా నీకెందుకు అని అంటే, అరే మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలనుకుని ఎంత ఉండాలనుకున్నా కూడా మనిషికి బాగాలేదు కదా, కొంచెం దెబ్బ తాకింది కదా, వెళ్ళి ఆయింట్మెంట్ రావడంలో తప్పే ఉందన్నట్టుగా అయితే విష్ణు అంటుంది. విష్ణు ఒపీనియన్ అది. ఓకే, ఎవరేమనరు, దానికి ఎవరేమనరు, బట్ ఏ ఇంటెన్షన్ లేకుండా అలా రాస్తే ఓకే, బట్ డెఫినెట్లీ ఇంటెన్షన్ కూడా ఉందని చెప్తున్నావు కాబట్టి ఇంకా ఓపెన్ స్టేట్మెంట్ అన్నట్టుగా అయిపోయింది అనమాట ఇప్పుడు విష్ణు చేసేది. విష్ణు అండ్ పృథ్వీ మధ్య డింగటక అనేది నడుస్తుంది అన్నట్టుగా క్లియర్గా తెలిసిపోతుంది ఇంకా. సో ఈ వీళ్ళిద్దరూ ఉన్నన్ని రోజులు మనకి ఫుల్ కంటెంట్. నాకు తెలిసి విష్ణు నో డౌట్ చాలా ఎక్కువ వారాలే ఉంటుంది. పృథ్వీ పరిస్థితి ఏంటి, పృథ్వీకి అంత ఓటింగ్ లేదు, ఏమీ లేదు. సో పృథ్వీకి ఓటింగ్ లేని ఈ టైంలో, బీభత్సమైన కోపం ఉన్న ఈ టైంలో ఇలాంటి రోజా పువ్వులు పట్టుకొని తిరిగితే కుర్రోడు ఎందుకు ఉన్నాడు? డెఫినెట్లీ వేరే కంటెంట్, ఈ కైండ్ ఆఫ్ కంటెంట్ ఇచ్చేవాళ్ళు లేరు కాబట్టి బిగ్ బాస్ వాళ్ళు అట్లీస్ట్ ఈ ఇంటెన్షన్తోనైనా పృథ్వీని కొంచెం వరకు, కొన్ని వారాల వరకు అలా సీజన్లో అట్టి పెట్టేలాగా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే బిగ్ బాస్ నీడ్స్ దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్. ఇంకెవరున్నారు చెప్పండి ఈ కైండ్ ఆఫ్ కంటెంట్ ఇచ్చేవాళ్ళు? మనకంటేనా గేమ్ తప్ప వేరే జోలికి వెళ్ళడం. మోరోవర్ మ్యారీడ్, అది వేరే విషయం. కానీ నిఖిల్ ఆయన సోనియా వెళ్ళిపోతే ఆయన పరిస్థితి ఏంటో చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీక్ సోనియా వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళు ఆదిత్య గారు చాలా పెద్ద ఆయన, ఇక నబీల్ అంటారా ఆయన ఫుల్లీ ఫోకస్డ్ ఆన్ గేమ్ తప్ప అస్సలు పక్కదారికి వెళ్ళే ఛాన్స్ లేదు, చాలా కమిటెడ్గా ఉన్నాడు. కాబట్టి పృథ్వీ ఒక్కడు, అందులోనూ మంచి వెల్ బిల్ట్ బాడీ ఉంది, అన్ని రకాలుగా ఉంది కాబట్టి ఇలాంటి ఆయన పులిహోర కలిపినా కూడా మంచిగా తినబుద్ధి అవుతుంది. ఏదో గణేష్ మండపంలో పులిహోర లాగా మంచిగా టేస్టీగా ఉంటుంది. అదే వేరే వాళ్ళు పులిహోరలో కలిపితే ఇది పులిహోర దద్దోజనమా ఏంటిది, కొంచెం తేడా ఉందేంటి అనే ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. అది. అండ్ తర్వాత ప్రేరణ ఏమంటుంది, బేసిక్గా ఇప్పుడు విష్ణు అయితే జెన్యున్గానే ఇష్టపడుతుంది, బట్ పృథ్వీ అయితే ఓన్లీ అటెన్షన్ కోసం చూస్తున్నాడు అనమాట. విష్ణు సైడ్ నుంచి వచ్చే అటెన్షన్ అయితే బాగా ఎంజాయ్ చేస్తుండు అన్నట్టుగా అయితే చెప్తుంది. ఆఫ్ కోర్స్ కదా, ఇప్పుడు ఒక మనిషి వచ్చి ఒక అమ్మాయి దూరం నుంచి మనం చూస్తుంది అనుకోండి, ఆ అమ్మాయి మీద మనకు ఫీలింగ్స్ లేకున్నా కూడా నన్ను చూస్తుండ్రా అంటే నేను అంత అందగాను అనమాట, నా రేంజ్ తెలుసా మీకు, చూడు అమ్మాయి చూడు ఎలా సైట్ కొడుతుంది అన్నట్టుగా ఇలా నార్మల్గా ఏ అబ్బాయికైనా ఉంటుంది. సో అదే కైండ్ ఆఫ్ ఫీలింగ్ పృథ్వీకి కూడా ఉన్నట్టుగా అయితే ప్రేరణ అనుకుంటుంది, అని చూసే వాళ్ళకు కూడా ఆబ్వియస్లీ అదే అయితే అనిపిస్తుంది. అండ్ తర్వాత రేషన్ టాస్కులకి
సంబంధించి సౌండ్స్ గెస్సింగ్ నిఖిల్ టీమ్ అయితే సక్సెస్ఫుల్గా విన్ అయింది. అండ్ సౌండ్స్ గెస్సింగ్లో భలే ఫన్ అనిపించింది కదా, ఒక్కొక్కరు గెస్ట్ చేసే విధానం, వాళ్ళు ఒకటి అనుకుంటే ఇంకోటి రాసే విధానం. యాక్చువల్లీ ఈ టాస్క్లు చూస్తుంటే నాకు లాస్ట్ సీజన్లో వాళ్ళే గుర్తొస్తారు అన్నమాట. లాస్ట్ సీజన్ ఫెంటాస్టిక్ ఫన్, అసలు మామూలు ఫన్ కాదు, ఫుల్ టాప్ ప్లేస్ పైన ఫన్. నేను అదే రేంజ్లో ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అంత కిక్ అయితే ఇవ్వలేదు, కొంతమేరకు ఓకే ఎండ్ ఆఫ్ అయితే అనిపించింది. అండ్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ టాస్క్ కోల్పోవడం వల్ల నబీల్ అయితే బాగా ఎమోషనల్ అయ్యాడు. నా కోసం మా క్లాన్ వాళ్ళందరికీ ఎలాంటి ఫుడ్ లేకుండా అయిపోయింది, రేషన్ లేకుండా అయిపోయింది అన్నట్టుగా అంటుంటే ఆదిత్య గారు ఆయనకి ఏం లేదు, అరే కాదురా మనకు ఆల్రెడీ కావాల్సినంత ఉండలేదు, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం అన్నట్టుగా ఆయన అంటున్నాడు. క్లాన్ చీఫ్గా సీత కూడా బాగా ధైర్యం చెప్తుంది. అలా ఉండాలి క్లాన్, కానీ క్లాన్లో ఉండాల్సిన యూనిటీ కానీ అలా ఉంటే ఎవరికైనా నెక్స్ట్ టైం వీళ్ళు చీఫ్ అయినా కూడా వాళ్ళ క్లాన్లోకి రావాలనే ఉద్దేశం అయితే ఉంటుంది. అండ్ ఆడియన్స్లో కూడా మంచి రెప్యుటేషన్ లాగా అయితే ఉంటుంది. అండ్ తర్వాత బ్యాండ్, ఏదైతే బ్యాండ్ అయితే చూపించారో ఆ బ్యాండ్ చూపించి మీ క్లాన్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇదే మంచి ఛాన్స్ అన్నట్టుగా అయితే ఆ బ్యాండ్ వేసుకోండి. అంటే బేసిక్గా ఏంటి, ఇప్పుడు వీళ్ళ క్లాన్లో చికెన్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి నిఖిల్ క్లాన్లో అసలు చికెన్ మొత్తం ఎలా తీసుకోవాలనిపించింది. వేరే వాళ్ళు ఉన్నారు కదా, సీత క్లాన్ కూడా ఉన్నారు కాబట్టి కొంచెం ఆలోచించాలి. అరే వాళ్ళకు కూడా ఎంత కూరగాయలు తినాలి అది ఇదని ఉన్నా కూడా డెఫినెట్లీ చికెన్ మీద ఖచ్చితంగా మనసు లాగుతుందా లేదా, ఆ రేషన్ అన్నప్పుడు ఫస్ట్ మైండ్లో మెదలేదే చికెన్, అదే చికెన్ కదా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఆ చికెన్ మొత్తం నిఖిల్ ఏంటంటే ఆయన ఒకేసారి ఇలా తీసుకున్నప్పుడు మొత్తం అంతా వచ్చేసిందంట చికెన్, కాబట్టి ఆ మొత్తం అంతా యాసిడ్గా వేసుకున్నాడు. ఒకేసారి మొత్తం అంతా వచ్చేస్తే 1-2 ప్యాకెట్లు అక్కడ ఉంచేయచ్చు కదా, అది మొత్తం తీసుకోవాల్సిన ఇదే. ఇప్పుడు ఆనియన్ ఉన్నాయి, అది మొత్తం వస్తే తీసుకునేవాడా, లేకపోతే ఇంకో క్యాబేజో ఇంకేదో వచ్చేది మొత్తం వస్తే తీసుకునేవాడా కాదుగా, ఇది మాత్రం ఎందుకు తీసుకున్నాడు అది. అండ్ తర్వాత నిఖిల్ సోనియాతో ఏదో క్లాన్ షిఫ్ట్ చేసుకునే ఛాన్స్ ఉన్నప్పుడు, ఇగో సోనియా నువ్వు మాత్రం వెళ్ళొద్దమ్మా, నువ్వు నా రైట్ హ్యాండ్, నువ్వు నా పవరు, నా గుండెకాయ. మోయమ్మా గుండెకాయనా, జామకాయ ఏం కాదా అన్నట్టుగా అనిపించింది అనమాట నాకు. అఫ్కోర్స్ సెన్సార్ డైలాగుల్లో ఇంకా చాలా కాయలు ఉంటాయి. ఎనీవే ఓకే ఫైన్. సోనియా విత్ పృథ్వీ ఏమంటుందంటే వీళ్ళు క్లాన్ చేంజ్ చేసుకునే క్రమంలో ఏంటి, ఇప్పుడు నేను కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉన్నా కూడా బేసిక్గా వాళ్ళందరూ నేను చాలా వీక్ అనుకుంటారా, ఐ ఫీల్ దెమ్ యాజ్ వీక్ పీపుల్ అంటే ఈమెంటి టాస్క్లు చాలా బీభత్సంగా ఆడేస్తుంది, అసలు నాన్ను మించిన ఎవరు లేరని ఫీలింగ్లో ఉందా ఏంటి. అసలు పక్కన పృథ్వీ లేకపోతే నిఖిల్ లేకపోతే సోనియాని ఒంటరిగా నువ్వు వెళ్ళు ఆడిపో అంటే ఆమె సత్తా ఏంటో తెలుసుద్ది మనం ఇక్కడ. సో యష్మితో కంపేర్ చేస్తే సోనియా ఏంటి, లేకపోతే వేరే అమ్మాయిలతో నైనిక లాంటి వాళ్ళతో కంపేర్ చేస్తే సోనియా ఏంటి, ఏ పరంగా ఆమె ఇట్లా వెల్ ప్రూవ్డ్ అన్నట్టుగా ఉంది అసలు. నో డౌట్ స్టార్టింగ్ వీక్స్లో ఆర్గ్యుమెంటల్ క్యాపబిలిటీస్ ఏదైనా పాయింట్ పెడితే లాజికల్గా మాట్లాడడం అవన్నీ బాగా ప్రూవ్ చేసుకుంది ఫస్ట్ వీక్. తర్వాత ఏమైంది, అది కూడా ఎగిరిపోయింది. తర్వాత ఆమె కేవలం నాగార్జున గారు ఎప్పుడైతే పొగిడారో ఫస్ట్ వీక్ సాటర్డే సండే ఎపిసోడ్స్లో కథం ఇక ఫుల్ రెక్కలు వచ్చేసి నాగార్జున గారే పొగిడారు అన్నట్టుగా ఆమె మొన్న థర్డ్ వీక్లో కూడా మళ్ళీ పొగటం ఇవన్నీ అదే పనిగా పొగుడుతుంటే ఆమెకు ఫుల్ రెక్కలు వచ్చేసి ఇంకా మనం మించిన తోపలేరు, రే చిన్నపాలేరు నీకు ఫుల్ కండలు ఉన్నాయి కదరా ఎల్లని కొట్టు అన్నట్టుగా, ఇంకా పెదపాలేరు నేనేం చెప్తాను నువ్వు చేయాలరా పో, నేను చెప్పినప్పుడు నువ్వు తినాలి, చెప్పినప్పుడు తాగాలంతే, మొత్తం నా అండర్లో ఉండాలి రే ఇద్దరు పాలేరులు అన్నట్టుగా ఆ పరిస్థితి అయితే అయిపోయింది అనమాట. హౌస్లో ఫుల్లీ డామినేటింగ్. అసలు నిఖిల్ చీఫ్ అనే ఫీలింగ్ అసలు ఒక్కసారన్నా మనకు అనిపిస్తుందా, ఒరే నిఖిల్ నువ్వు చీఫ్ రా నాయన, చీఫ్ కాదు, అన్నిటికీ చీఫ్కి రెండింటికి తేడా లేకుండా అయిపోతుంది. నిఖిల్కి చీఫ్ కాదు, చీఫ్ నాయన నువ్వు చీఫ్ కాదు అని ఇట్లా పట్టుకొని చెప్పాలనిపిస్తుంది నాకైతే, బట్ అది కుదరని పని కదా అది. అండ్ తర్వాత సోనియా విత్ మనీ ఆ గోల్డెన్ బ్యాండ్ అయితే తీసుకున్నాడు. మనీ ఎందుకు తీసుకున్నాడు, ఇప్పుడు సోనియాకి అంత బాగా నిఖిల్ చెప్పిండు నువ్వు వెళ్తే సంపేస్తానే అన్నట్టుగా చెప్పేసి మనకంటే మాట కూరని ఇష్టం రా పోతే పో ఉంటే ఉండు అన్నట్టుగా అంటే ఆ కుర్రోడికి ఏమనిపిస్తుంది, అచ్చా సోనియా మీద ఉన్న నమ్మకం కూడా, సోనియా బాగా టాస్కులు ఆడుతుంది అది ఇది చేస్తుంది బాగా పర్ఫామ్ చేస్తుంది అనే నమ్మకం కూడా నా మీద లేదనమాట. అసలు సోనియా ఏం ఆడింది, ఎక్కడ ప్రూవ్ చేసుకుంది, సోనియా ఆయన ఎందుకు పోవద్దన్నాడు, ఆ రేంజ్లో కేవలం సోనియా మీద ఉన్న బాండింగ్ వల్లే పోవద్దన్న, ఆమె ఏదో ఇరగదీస్తుంది కుమ్మేస్తుంది రక్కేస్తుంది అని కాదు. బట్ మనకంటే మాత్రం నువ్వు పోతపో ఉండపో అన్నట్టుగా అంటే ఎవరికి మాత్రం ఏమి ఉండాలనిపిస్తుంది. అది కూడా కుర్రోడు క్లాన్ బాగుంటే చాలు నేను డిస్క్వాలిఫై అయినా పర్లేదు అన్నట్టుగా మొన్న డిస్క్వాలిఫై అయ్యి వెళ్ళినోడు, అలాంటి కుర్రోడికి వీళ్ళు ఇచ్చే గౌరవం ఇది. సో నిఖిల్ అక్కడే హీఈస్ లూజింగ్ ఇట్.
అక్కడే లూజింగ్ ఇట్ అండ్ మణికంఠ అక్కడే విన్నింగ్. కాబట్టి ఇప్పుడు ఓటింగ్ పరంగా చూసుకుంటే మణికంఠకి చాలా బాగా పెరుగుతుంది. పబ్లిక్లో ఏమంటారో ఆ కన్సర్న్ అనేది వచ్చేసింది. పబ్లిక్ కన్సర్న్ ఒక్కసారి వస్తే మటుకు ఏ కంటెస్టెంట్ ఇక ఆ కంటెస్టెంట్ ఆపలేం మనం. ఇంకా అదే పనిగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకెళ్తానే ఉన్నాడు. ఆ పరంగా మణికంఠ అలాగే ముందుకెళ్తున్నాడు. ఈ వీక్ మణికంఠ డౌట్ లేకుండా సేవ్ అవుతున్నాడు. మణికంఠ కానీ నబీల్ కానీ ప్రేరణ కానీ వీళ్ళు మాత్రం ఖచ్చితంగా సేవ్ అనేది డౌట్ లేకుండా చెప్పచ్చు. మిగతా ముగ్గురులోనే అటు ఇటు దుంకుతుందన్నమాట గోడ మీద పిల్లల ఓటింగ్ పరంగా చూసుకుంటే. అండ్ తర్వాత చూసుకుంటే ఇమిటేటింగ్ టాస్క్ ఇది ఒక ఇప్పుడు మనీ ఎప్పుడైతే తీసుకున్నాడో, మనీ ఎప్పుడైతే అవతల క్లాన్కి వెళ్దాం అనుకున్నాడో, ఇప్పుడు ఆదిత్య గారితో స్వాప్ చేసుకున్నాడన్నమాట. ఆదిత్య గారు ఎందుకంటే ఆబ్వియస్లీ ఇప్పుడు లెక్క ప్రకారం మనీ క్లాన్ షిఫ్ట్ అయినాక ఆయన సీత క్లాన్కి సంబంధించిన వాడు కాబట్టి సీత క్లాన్లో ఎవరు వీక్ అని ఆయన దృష్టిలో అనిపిస్తుందో ఆబ్వియస్లీ ఆయనే తీయడం చాలా న్యాయం. ఎందుకంటే ఆయనను తీసేసి మిగిలిన స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ వాళ్ళ క్లాన్లో ఉంటేనే కదా టాస్కులు విన్ అవ్వగలిగేది. కాబట్టి ఆయన దృష్టిలో ఆదిత్య గారిని తీసేసినా కూడా ఆదిత్య గారు బేసిక్గా ఈ క్లాన్ వాళ్ళతో ఎక్కువ రిలేషన్ లేదు కాబట్టి ఆ ఇంటెన్షన్తో తీస్తున్నా అని ఆయనను కూడా హర్ట్ చేయకుండా చెప్పడం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఆయన గేమ్ ఆడారు, ప్లస్ ఆదిత్య గారు హర్ట్ అవ్వకుండా ఒక రీజన్ కూడా చెప్పారనమాట. రీజన్ చెప్పినా కూడా ఆదిత్య గారికి అది ఎలాగో అర్థమవుతుంది అనుకోండి, అది వేరే విషయం. కానీ అట్లీస్ట్ ఆయనని పబ్లిక్ ముందు ఇన్సల్ట్ చేయకుండా ఉన్నాడు కదా, దట్స్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ తర్వాత ఇమిటేటింగ్ టాస్క్ వచ్చినప్పుడు నాకు నిజంగా ఆదిత్య గారి క్యారెక్టర్ నబీల్ చేశాడా లేకపోతే నబీల్లో ఏదన్నా సీక్రెట్ పవర్స్ వచ్చేసి మ్యాజికల్ పవర్స్ వచ్చేసి ఆదిత్య గారి దూరి చేశారా అన్నట్టుగా అయితే అయిపోయింది. ఎంత బాగా చేశాడో అదిరిపోయింది అసలు కంప్లీట్. ఆ బాడీ లాంగ్వేజ్లో, ఆ వాయిస్లో, ఆయన డిక్షన్లో ప్రతి ఒక్కటి కూడా వదలకుండా పర్ఫెక్ట్గా దింపాడనమాట. యూట్యూబర్ ఆయన చేసే పనే ఇలాంటి కామెడీ వీడియోస్ చాలా చేశాడు, ఇలా ఇమిటేషన్ చాలా చేశాడు. కాబట్టి ఆబ్వియస్లీ ఇలాంటివి బాగా పండిస్తాడు. యాజ్ ఎక్స్పెక్టెడ్ పండించాడు కూడా. నాకు ఇమీడియట్లీ సీజన్ 5లో అన్నీ గుర్తొచ్చాడు అనమాట. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ టాస్క్లు వస్తే తన పర్ఫార్మెన్స్ టైంలోనే కాకుండా త్రూ అవుట్ టాస్క్ జరుగుతున్న టైంలో కూడా అదే మూడ్లో ఉంటాడు. నబీల్ కూడా అదే మూడ్లో ఉన్నాడు. ఆదిత్య గారు అని తనకి ఇచ్చినప్పుడు ఆదిత్య గారి అది వేసుకున్నప్పుడల్లా, ఆయన ఫోటో వేసుకున్నప్పుడల్లా త్రూ అవుట్ అదే క్యారెక్టర్లో ఉన్నారు. అక్కడ కూర్చున్నప్పుడు కానీ, లేచి నిలబడినప్పుడు కానీ, మధ్యలో వాళ్ళు పర్ఫామ్ చేస్తుంటే ఆయన మధ్యలోకి వెళ్ళి కింద పడినవి ఏరుకొని అక్కడ వేసేయడం కానీ, ఇలాంటివన్నీ చాలా పర్ఫెక్ట్గా చేశాడు. డౌట్ లేకుండా బెస్ట్ పర్ఫార్మర్. అందుకే అందరూ యూనివర్సల్గా యాక్సెప్ట్ చేసి అయితే ఇచ్చేసారన్నమాట. అండ్ మధ్యలో ప్రేరణ కూడా పర్లేదు కదా, మనీ కంటాని ఇమిటేట్ చేస్తే ఆమె కూడా కొద్ది వరకు పర్లేదు అనిపించింది. అండ్ మిగతా వాళ్ళు ఎవరు పెద్దగా అక్కడక్కడ ఏదో నైనిక కొంచెం పర్లేదు కదరా, లేకపోతే వాళ్ళు కొంచెం పర్లేదు కదా అన్నట్టుగా అనిపించింది తప్ప ఓవరాల్గా ఎలివేట్ అయితే పర్ఫార్మెన్స్ ఎవరు ఇవి అవ్వలేదు. అది మన ఆదిత్య గారిది. ఆయన హౌస్లో పెద్దగా కనబడలేదు, హౌస్లో దేంట్లో పెద్దగా ఇన్వాల్వ్మెంట్ లేదు, పెద్ద రచరచలు కాంట్రవర్సీలు ఆయన వల్ల అయ్యింది లేదు. అయినా కూడా అలాంటి క్యారెక్టర్ నబీల్ తీసుకొని దాన్ని సూపర్ హిట్ చేయగలగడం అనేది నబీల్ ఎఫిషియన్సీ అన్నట్టుగా మనం చెప్పచ్చు. ఆయన ఎంత గ్రేట్ పర్ఫార్మర్ అనేది ఖచ్చితంగా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇది టాస్క్ అనేది అయిపోయాక మణికంఠ ఫీల్ అవుతున్నాడు అనమాట. ఓకే, వాళ్ళందరూ ఎంటర్టైన్మెంట్ కోసమే చేశారు, బట్ ఎక్కడో ఒక చోట కొంచెం ఆ పించ్ అనేది ఉంటుంది కదా, మన కోసం ఇలా చేస్తున్నారు, ఏదో మణికంఠ విగ్గు గురించి అక్కడ చేశారు కాబట్టి కొంచెం ఫీల్ అయితే అయ్యిండు. మేబీ అట్లీస్ట్ ఆ టాస్క్ జరిగే టైంలో అయితే మళ్ళీ ఆ టాస్క్ డిస్టర్బ్ చేయకుండా ఉన్నాడు, అది మోర్ దాన్ ఎనఫ్. అండ్ సోనియా కూడా అరే హౌస్ మొత్తం మా ముగ్గురు గురించే చేస్తున్నారు, మా అంటే పృథ్వీ, నిఖిల్, ఈమె గురించి సోనియా, వీళ్ళ ముగ్గురు గురించే ఇమిటేట్ చేస్తాం, మా ముగ్గురు మీద అందరికి కన్ను బాగానే ఉంది అన్నట్టుగా అయితే అంటున్నారు. కన్ను ఉండకి ఎలా ఉంటుంది, మీ ముగ్గురు హౌస్లోనే కదా తిరిగేది, అండ్ ఒకరికొకరు సపరేట్గా ఏమైనా కనిపిస్తున్నారా? టాస్క్ అయినా మీ ముగ్గురే, లొల్లైనా మీ ముగ్గురే, ఎంటర్టైన్మెంట్ అయినా మీ ముగ్గురే, ఎప్పుడమ్మా మీ ముగ్గురుగా ఉండకుండా సింగిల్గా ఉన్నది? అది ఎప్పుడైనా ఖచ్చితంగా వీళ్ళు ముగ్గురే కనిపిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మధ్యలో వీళ్ళు చేశారు చూసారా, సోనియాతో ఎవరు లొల్లి పెట్టుకుంటే పృథ్వీ అండ్ నిఖిల్ మధ్యలో వెళ్ళి వాళ్ళు గొడవ పడుతున్నట్టుగా, సోనియాకి సపోర్ట్ చేస్తున్నట్టుగా, అంటే ప్రతి దాంట్లో సోనియాకి ఏమైనా కష్టం వస్తే తానా తందానా అంటూ వీళ్ళిద్దరు దూడతారు అనే పంచ్ కూడా ఈ కామెడీలో వాళ్ళు ఇంక్లూడ్ చేయగలిగారు. సో ఆ ఇంక్లూడ్ చేసినా కూడా వాళ్ళు హర్ట్ అవ్వలేదు చూడండి, అది ఆ హర్ట్ అవ్వలేదు. అండ్ వీళ్ళు కూడా కామెడీ అనేది హెల్దీగా చేయగలిగారు. దట్స్ ఎ గుడ్ థింగ్ అనమాట. ఓవరాల్గా చూసుకుంటే సప్ప
ఎపిసోడ్ అయినా కూడా టాస్కుల పరంగా ఇంతకు మించి ఆ ఎపిసోడ్ మనం లాగలేం కాబట్టి ఇమిటేటింగ్ టాస్క్ అయినా ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ టాస్కులు ఇలాగే సాగుతాయి. ప్రతిసారి జుట్లు పట్టుకుని కొట్టుకోవడమే టాస్క్ కాదు కదా బిగ్ బాస్ అంటే. అదే టాస్కులు అలా ఉంటేనే ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ అనే ఒక మైండ్ నుంచి బయటికి వచ్చి ఇలాంటి ఎంటర్టైన్మెంట్ టాస్కులు కూడా అప్పుడప్పుడు ఎంజాయ్ చేసే విధంగా ఉంటే బిగ్ బాస్ వాళ్ళు కూడా డెఫినెట్లీ ఇంతకంటే మంచి మంచి టాస్కులు డిజైన్ చేస్తూ ముందుకు వస్తారన్నమాట. ఫైనలీ థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొట్టారా లేదా? ఇందాక చెప్పాగా, ఇప్పుడన్నా కొట్టండి మాస్టర్. మొత్తం అంతా చెప్పేసాగా, ఇంట్రెస్టింగ్ అనిపించిందిగా, కొట్టండి 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 లైకులు, నన్ను కాదు. బాయ్.